ఆఖరి వచనం. మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిత్తును. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక తండ్రి యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా, ఈ అల్పుడిని నన్ను బలపరచయ్యా. నీ జ్ఞానముతో, నీ కృపతో, నీ వాక్కుతో నన్ను నింపి నీ పాత్రగా, నీ బోరగా నన్ను వాడుకో ప్రభువా. యేసయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. దేవా, ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడు దేవా. అందరికి వినుబుద్ధి, గ్రహింపు, జ్ఞానం దయచి అందరికి లోబడుటకు సహాయం చేయి. వారి హృదయాలు తెరిచి వారి అంతరంగాల్లో కార్యించి ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు మార్చండి, జీవితాన్ని మార్చండి అయా. నీకు మహిమకరంగా చేయండి. ఘనత మహిమ పొందుకోండి తండ్రి. ఈ అల్పుని నన్ను నీలో బలపరిచి నీ పాత్రగా, నీ బోరగా వాడుకొని నువ్వు మహిమ తెచ్చుకోమని, నీ కార్యం చేసి నీ కృపా దేవుని కలుగజేసి దుష్టుని ఆటంకాన్ని యేసు నామములో కొట్టివేసి పారదోలమని, నీ కంచి వేసి, నీ రక్తం కంచి వేసి నీ కృపాక్షేమాన్ని ఇచ్చి సహాయం చేసి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జెఫన్యా గ్రంథంలో మనము ఆఖరి వచనాన్ని చూసాము. ఏమండి, 3వ అధ్యాయం 20వ వచనం, ఆఖరి వచనం మనం చూసాం. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలులకు ఒక మంచి వాగ్దానాన్ని చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేస్తున్నాడండి? మంచి వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానము ఎంతో నమ్మదగినది, ఎంతో నమ్మదగినది. ఈరోజు మనము కూడా దాన్ని నమ్మిన యెడల పిల్లరా ఆ ఫలమును మనం పొందుకుంటాం. ఎవరు మరి ఆయన మాటను నమ్ముతారో దాని ఫలాన్ని వారు పొందుకుంటారు. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆ కాలమును మీరు చూస్తుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను, మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తాను. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తాను. హల్లెలూయా. పిల్లరా, దేవుడు ఇక్కడ ఎంత మంచి కృపనిస్తున్నాడో చూడండి. మొదటి ఏంటంటే చెరలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తాను. మొదటి మాట ఏంటంటే చెరలో నుండి నేను మిమ్మల్ని రప్పిస్తాను. మూడోది ఏంటంటే మిమ్మల్ని సమకూరుస్తాను, మిమ్మల్ని సమకూరుస్తాను. చెదిరిపోయిన వారుగా ఉన్నారు, విడిపోయిన వారుగా ఉన్నారు, పాడైపోయిన వారుగా ఉన్నారు, చల్లా చెదురైన వారుగా ఉన్నారు, ఐక్యత లేని వారుగా ఉన్నారు. అర్థమవుతుందా? ఏమండి, కట్టు లేని వారుగా ఉన్నారేమో. మీ అందరిని ఏం చేస్తానంటాడంటే సమకూరుస్తాను, ఒక్కటిగా చేస్తాను, గుంపుగా చేస్తాను, మందగా చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏమంటున్నాడంటే మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను. ఎంత గొప్ప వాగ్దానాలు చూడండి. ఆయనే మనల్ని నడిపించేవాడుగా ఉంటాడంటున్నాడు. తర్వాత భూమి మీద మనకి ఏం చేస్తాడంట? జనులందరి దృష్టికి ఖ్యాతినిస్తాడంట. ఏమండి, మంచి పేరు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుంటాం మనం, దానిలో ఈ పదం ఉంటుంది కదండి. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో ఉండగా, నేను ఓడిపోనయా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా.
ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకు ఇచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి శాశ్వతమైన కృపతో నింపిన శాశ్వతమైన కృపతో నేను ఓడిపోనయా, నేను కృంగిపోనయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని మన కొరకు ఆయన చేస్తున్నాడు. ఈ వాగ్దానాలు మనం నమ్మినలా దీని ఫలాన్ని మనము చూస్తాం. ఈ వాగ్దానాలు మనం నమ్మితే ఏమండి దీని ఫలాన్ని చూస్తాం. పిల్లరా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యొద్దకు మనం రావాలి. దేవుని యొద్దకు